హాయ్ అండి. సమ్మర్ సీజన్‌కి పర్ఫెక్ట్ వేపాకులతో నీమ్ సోప్ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ఈ నీమ్ సోప్ మన చర్మానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. అండ్ పింపుల్స్ అవి ఉంటే అవి కూడా పోతాయి. అండ్ సమ్మర్‌లో అయితే చాలా బెస్ట్ సోప్ ఇది. చెమటకాయలు అవి రాకుండా చూసుకుంటుంది. వేపాకులు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి కదా. సో నీమ్ సోప్ బయట కాకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. దీనికోసం పచ్చి వేపాకులు తీసుకోండి. ఇలా కొమ్మలు తీసుకొని కొమ్మల నుంచి ఆకులు సెపరేట్ చేసుకోండి. సెపరేట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని మీరు ఎన్నైతే ఆకులు తీసుకుంటున్నారో అన్నీ అందులో వేసేసి కొంచెం వాటర్ వేసి బాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సోప్ చేయడం కోసం సోప్ బేస్ తీసుకున్నాను. ఒక 250 గ్రామ్స్ తీసుకున్నాను నేను తీసుకున్న వేపాకులకి. అవి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. చూసారు కదా, చిన్న చిన్న క్యూబ్స్ లాగా. దీన్ని డబుల్ బాయిలర్ మెథడ్లోని కరిగించుకోవాలి, డైరెక్ట్గా కరిగించుకోకూడదు. ఇప్పుడు నేను మిక్సీ పట్టుకునే దాన్ని వడకట్టుకుంటున్నాను. ఇలా సపరేట్ చేసేసుకుంటే సోప్ చాలా నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు నేను సోప్ బేస్ చెప్పాను కదా, ఆ సోప్ బేస్ లేని వాళ్ళు దాని ప్లేస్లోని గ్లిజరిన్ సోప్స్ ఏవైనా యూజ్ చేయొచ్చండి. పియర్స్ అలాంటి సోప్స్ అవైనా తీసుకోవచ్చు ఈ సోప్ బేస్ లేని వాళ్ళు. ఇప్పుడు నేను డబుల్ బాయిలర్ మెథడ్లోని వీటిని కరిగించుకుంటున్నాను. చూడండి, మెల్ట్ అవుతుంది. ఇలా స్పూన్తో కదిపితే చాలా ఫాస్ట్గా మెల్ట్ అయిపోతుంది. నేను అలోవెరా సోప్ కూడా చేశానండి. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి, చూడాలనుకున్న వాళ్ళు. ఇప్పుడు కరిగిపోయింది కదా కంప్లీట్గా. ఇప్పుడు అందులోనే ఆ వేప జ్యూస్ కూడా వేసేయండి. వేసేసి 2 నిమిషాలు అలా కదుపుతూ ఉండండి. తర్వాత ఇందులోని విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేయట్లేదండి. ఇప్పుడు నేను దాని ప్లేస్లోని 2 స్పూన్స్ కోకోనట్ ఆయిల్ వేసుకుంటున్నానండి. సో మీరు విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయినా వేసుకోవచ్చు, ఇలా కోకోనట్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. అలాగా వేసిన తర్వాత 2 మినిట్స్ వరకే కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను వాటిని సోప్ మౌల్స్ ఉంటాయి కదా, సోప్ మౌల్స్, అందులో వేసుకుంటున్నాను. అవి లేని వాళ్ళు ఇలా నేను చూపించాను కదా కప్పు, ఆ కప్లోనైనా వేసుకోవచ్చు. కాకపోతే ఆయిల్ అప్లై చేసి వేసుకోండి. ఆ పైన నురగలా ఉంటుంది కదా, అది మీకు నచ్చకపోతే తీసేయండి. ఉన్న పెద్ద ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే సోప్ నీట్గా వస్తుంది అంతే. నచ్చిన వాళ్ళు ఇలా స్పూన్తో సపరేట్ చేసుకోండి. సపరేట్ చేసేసుకొని వీటిని ఒక 2 అవర్స్ పాటు అలా పక్కన పెట్టేయండి. 2 అవర్స్ తర్వాత ఇలా గట్టిగా అయిపోతాయండి. ఒకవేళ మీకు సోప్ మెత్తగా వచ్చేసింది అనిపిస్తే వీటిని ముక్కలుగా కట్ చేసి ఇంకొంచెం సోప్ బేస్ యాడ్ చేసి కరిగించేసుకొని మళ్ళీ మౌల్స్లో వేసేసుకోండి, అంతే. ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. అండ్ మనం వీటిని ఎక్కువ కాస్ట్తో బయట షాప్స్లో కొంటూ ఉంటాము. అందులో పర్సంటేజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మనం ఓన్గా చేసుకుంటున్నాం కాబట్టి వేప ఎక్కువగా వేసుకొని చేసుకుంటాము హైజీనిక్గా. సో ట్రై చేయండి. ఇందులో మనం గ్లిజరిన్ ఎక్కువగా వాడుతున్నాం కాబట్టి మన బాడీ కూడా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇలా బయట షాప్స్లో కాకుండా మీరే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఇంకా బయట సోప్స్ కూడా ఇంకా కొనవసరం లేదు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.